హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ షార్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కార్కు ఉండేటటువంటి వైపర్ బ్లేడ్స్ని ఎలా యూజ్ చేయాలి. మన స్టీరింగ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటటువంటి ఈ స్టిక్కే వైపర్స్. ఈ కారు మన ఫ్రంట్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకోవడానికి మనం ఈ వైపర్ బ్లేడ్ని యూజ్ చేస్తాం. దీన్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా రిటర్న్ చేసి రాసి ఉంటుంది. ఇక్కడ ఆఫ్ పొజిషన్ ఉంటుంది, అలాగే మిస్ట్ ఉంది, అలానే ఐఎన్టీ ఇంటెన్సిటీ అని ఉంది, ఇక్కడ లో అని ఉంది, హై అని ఉంది, ఇక్కడ పుల్ అని చెప్పేసి వైపర్ సింబల్ వేసింది. చూడండి, పుల్ అంటే మన స్టీరింగ్ వైపుకి దీన్ని ఇట్లా పుల్ చేసి హోల్డ్ చేయడం. సో నేను పుల్ చేసి హోల్డ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. పుల్ చేసి హోల్డ్ చేస్తే మనకి వైపర్లో నుంచి వాటర్ వస్తున్నాయి, అలాగే వైపర్ వచ్చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ మన హ్యాండ్ తీసేసిన కొంచెం సేపటికి అది ఆగిపోయింది. సో మన వైపర్ చూడండి, ఇలా ఇక్కడ ఎంత వాటర్ ఉందో, ఇక్కడ ఎంత క్లీన్గా ఉందో క్లీన్ చేసి వెళ్ళిపోయింది. అలాగే మనకు ఆల్రెడీ వర్షం వచ్చి మనం వచ్చేసరికి కార్కి వర్షం వచ్చేసి ఇలాగ లైట్గా వర్షం చుక్కలు కార్ మీద ఉండిపోయినాయి. ఇలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది జస్ట్ ఫింగర్తో ఇట్లా పైకి ఒకసారి అనేసి వదిలేస్తే ఇలా వన్ టైం వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి, దీన్ని మిస్ట్ అంటాం. అంటే ఒకసారి వచ్చిపోమ్మా అని మెరుపు తీగ అన్నట్టు ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా ఇక్కడ ఆఫ్ పొజిషన్ నుంచి ఐఎన్టీ అంటే ఇంటెన్సిటీ అనే స్టెప్లోకి మనకు సింగిల్ స్టెప్ ఇట్లా కిందకి ఒక స్టెప్ తీసుకొస్తే కనుక చూడండి, వన్ టైం వచ్చింది, మళ్ళీ 1 2 3 సెకండ్స్కి మళ్ళీ వస్తుంది. అలాగే చూడండి, మళ్ళీ 3 సెకండ్స్కి 1 2 3 మళ్ళీ 3 సెకండ్స్కి ఒకసారి వచ్చి వెళ్తుంది. అలా కాకుండా మనం ఈ ఐఎన్టీ పొజిషన్లో నుంచి దీన్ని లో అనే పొజిషన్లోకి తీసుకొచ్చి పెట్టామండి, మరొక స్టెప్ కిందకి. ఇప్పుడు చూడండి, సెకండ్కి 1 టైం వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది, ఎవ్రీ సెకండ్స్కి ఒకసారి క్లియర్గా వచ్చేసి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మనం ఇక్కడ హై అనే పొజిషన్ కనుక యూస్ చేసి పెట్టామంటే, అంటే టోటల్ డౌన్కి యూస్ చేసి పెడితే చూడండి చాలా ఫాస్ట్గా ఇట్లా హై రెయిన్ పడ్డప్పుడు హైలో యూస్ చేసుకోవాలి, లో రెయిన్ పడుతున్నప్పుడు మనం లోలో యూస్ చేసుకోవాలి, మీడియం అప్పుడు, లేదా ఇంటెన్సిటీలో పెడితే మనం ఐఎన్టీలో ఒక 2-3 సెకండ్స్కి ఒకసారి అది వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. లేదు మనకి అంత పెద్ద వర్షం లేదు, సన్న చినుకులు పడుతున్నాయి, మళ్ళీ మనం కావాలంటే మనమే మాన్యువల్గా క్లీన్ చేసుకోవడాన్ని మిస్ట్ అనే పొజిషన్ ఇలా యూజ్ చేస్తాం. సాయంత్రం కనుక మనకి విండ్షీల్డ్ మీద వాటర్ లేకుండా మనం ఈ వైపర్ని యూజ్ చేస్తే, ఓన్లీ వైపర్ని ఇట్లా యూజ్ చేసామంటే కనుక ఖచ్చితంగా మన వైపర్ బ్లేడ్స్ అనేవి ఈ అద్దాన్ని రుద్దుకొని రఫ్ అయిపోతాయి, నైట్ టైము విజిబిలిటీ కోల్పోతాం. సో మనం ఇట్లా వాటర్ ఫిల్ చేసుకొని పెట్టించుకోవాలి ముందుగా రిజర్వాయర్లో. ఇలా వాటర్తో యూజ్ చేస్తే మన అద్దం లైఫ్ కూడా, ఫ్రంట్ విండ్షీల్డ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా స్టీరింగ్ తిప్పేటప్పుడు చేయి తగిలేసి మొత్తం ఏదన్నా ఇది వేరే పొజిషన్లోకి వెళ్ళిపోతే టోటల్ అప్కి తీసుకెళ్ళి వదిలేస్తే చాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.